నుంచి సెమినార్లోనే పెరిగాను. నేను కాలేజీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. మహోన్నతుడైన దేవుడు తన కృప నాపై చూపించి నా రెసిడెన్సీ విషయంలో ఒక అద్భుత కార్యం చేశారు. అయితే నేను వెస్టెస్టర్ మెడికల్ సెంటర్ ప్రోగ్రాంలో పీడియాట్రిక్స్ రెసిడెన్సీ సెలెక్ట్ అయ్యాను. అయితే నా ఈ రెసిడెన్సీ సెలెక్ట్ అయ్యే జర్నీ గురించి నేను క్లుప్తంగా వివరిస్తాను. నేను ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు మా ఇంటి గృహప్రవేశానికి ఎలియాజర్ పాస్టర్ గారు రూమ్లో ప్రార్థన చేసి నన్ను అడిగారు, ఇట్లా నువ్వు ఇండియా డాక్టర్వా లేదంటే అమెరికా డాక్టర్వా అని అడిగారు. అప్పుడు నేను ఇండియా డాక్టర్నే పాస్టర్ గారు అని చెప్పాను. అయితే కాదు, నువ్వు అమెరికా డాక్టర్వే అని 2 సార్లు చెప్పారు. అయితే మరి అమెరికా డాక్టర్ అవ్వాలి అంటే బిఎస్ఎంఎల్ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని ఒక 3 ఎగ్జామ్స్ ఉంటాయి. అవి చాలా టఫ్గా ఉంటాయి అండ్ 9 hours డ్యూరేషన్ కూడా ఉంటాయి ఒక్కొక్క ఎగ్జాము. సో అలాంటి ఎగ్జామ్స్ రాయాలి అంటే నాకు కాన్సన్ట్రేషన్ కానీ ఆ జ్ఞానం కానీ ఉంటుందా అని ఆలోచించేవాడిని. కానీ నేను నా హౌసీ అయిపోయాక దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. దేవుడు అనుకోని రీతిగా నాకు దానికి కావాల్సిన జ్ఞానం, జ్ఞాపకశక్తి అలాగే కాన్సన్ట్రేషన్ ఇచ్చారు. నేను ప్రతి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రత్నాంకులతో ప్రార్థన చేయించుకునేవాడిని. అలాగే స్టెప్ 2 ఎగ్జామ్కి వెళ్ళి కూడా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు రత్నాంకులు నాకు ప్రార్థన చేసి ప్రార్థనలో దేవుడు రత్నాంకుల ద్వారా మాట్లాడారు. అంతా అసలు స్పీడ్ బ్రేకర్స్ ఏమీ నాకు కనపడట్లేదు, చోటు అంతా చాలా క్లియర్గా ఉంది అని చెప్పారు రత్నాంకులు. అట్లాగే నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా నమ్ము అని చెప్పారు. ఇది మాత్రమే కాక జరిగింది అని నమ్మి నువ్వు కృతజ్ఞత చెల్లించు అని కూడా చెప్పారు. అయితే ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే నేను దాంతోపాటు ఒక 2 times యూఎస్ వెళ్ళి అక్కడ హాస్పిటల్స్లో వర్క్ చేయడం కోసం వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు కూడా అంటే ఇక్కడ ఉన్నప్పుడే కాకుండా అక్కడ ఉన్నప్పుడు కూడా జ్యోతి అండి నాతో ఎప్పుడు మెసేజ్ చేసేవారు, టచ్లో ఉండేవారు, చాలా సపోర్ట్ చేసేవారు. అయితే ఈ ఎగ్జామ్స్ అయిపోయాక ఇంకా మెయిన్ టఫ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే చాలా హాస్పిటల్స్ ఉంటాయి యూఎస్లో, వాటన్నిటికీ అప్లై చేయాలి, ఇంటర్వ్యూస్ వస్తే వాటికి అటెండ్ అవ్వాలి. అయితే కొన్ని హాస్పిటల్స్ ఏంటి అంటే అసలు ఓన్లీ అమెరికన్స్నే తీసుకుంటారు, ఆ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ తీసుకుంటారు, అసలు అంటే వేరే కంట్రీస్ వాళ్ళని తీసుకోరు. కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళు ఒక 60 to 70% అమెరికన్స్కి ఇచ్చి మిగతా 30% వేరే కంట్రీస్ వాళ్ళకి ఇస్తారు. అంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినా కూడా ఇలా మ్యాచ్ అవ్వాలి అంటే కేవలం దేవుని కృప వల్లనే. ఎందుకంటే ఒక్కొక్క హాస్పిటల్కి మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల నుంచి చాలామంది అప్లికేషన్ పెడతారు. అందులో నుంచి ఒక 400 మెంబర్స్ని అలా ఇంటర్వ్యూ చేస్తే అందులో ఒక 20 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 20లో కూడా 10 to 15 మెంబర్స్ అమెరికన్స్నే తీసుకుంటారు. ఆ మిగిలిన 5 to 6 పొజిషన్స్ కోసం చాలామంది కాంపిటీషన్ ఉంటుంది. ఇంత టఫ్ కాంపిటీషన్లో కూడా దేవుని కృప వలన నాకు వెస్టెస్టర్ మెడికల్ సెంటర్ ప్రోగ్రామ్ న్యూయార్క్లో పీడియాట్రిక్స్ రెసిడెన్సీ పొజిషన్ వచ్చింది. దీని మొత్తానికి దేవుడికే మహిమ. అయితే ఈ ప్రాసెస్లో ఉన్న ప్రతి స్టెప్